హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక వ్లాగ్స్ అండ్ వైబ్స్. సో నేనైతే మన ఛానల్ పేరైతే మార్చేసానమాట. అందరైతే ఇంకా వ్లాగ్స్ అండ్ వైబ్స్ అని పెట్టేసుకోండి. రాధిక అని నా పేరైతే అలానే ఉంచుకున్నాను. ఇక్కడైతే నేను యాక్చువల్గా ఇది మొన్నే వచ్చింది మన ఇంటికి. ఇంకా నేనైతే ఆల్రెడీ వంట కూడా చేశానండి. బట్ నేను మాత్రం ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. అంటే ఓపెనింగ్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఆ రోజైతే షేర్ చేయలేదు. బట్ ఈరోజైతే షేర్ చేస్తున్నాను. ఇదేంటి అంటే యాక్చువల్గా నేను మనకు బడ్జెట్లో అంటే అందరికీ ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కదా. అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కాబట్టి చాలామంది స్టీల్కి అలాగే క్యాస్టర్ ఐరన్కి అయితే కన్వర్ట్ అవుతున్నారు. కన్వర్ట్ అవ్వడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెల్త్ ఇష్యూ మనకి కాకుండా పిల్లలని మైండ్లో పెట్టుకొనైనా సరే మనమైతే కొంచెం కొంచెంగా అయితే మనము ఇంట్లో కుక్వేర్ అయితే మార్చుకోవాలి. నేనైతే అందుకని చెప్పేసి చాలా బ్రాండ్స్ ఉన్నాయిలేండి. బట్ నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అని చాలా వెతికాను. నాకైతే దొరికిందనమాట. అది ఫ్లిప్కార్ట్లోనండి. ఫ్లిప్కార్ట్లోనైతే నాకు ఇది వచ్చేసింది. ఇది 2 అంటే కడాయి అండ్ తవా 2 వచ్చాయి. యాక్చువల్గా తవా అనుకున్నాను. వేరే బ్రాండ్లలో తవా ఒక్కటి 1800 అలా ఉంది. బట్ నాకైతే 1600కి నాకు ఈ 2 ఐటమ్స్ వచ్చాయన్నమాట. సైజ్ చూసారు కదా, 24 ఇంచెస్. డెప్త్ ఎక్కువగా లేదు కానీ పర్వాలేదండి, బాగానే అంటే ఏంటంటే కర్రీ ఎక్కువనే పడుతుంది. మాకైతే సరిపోతుంది. నేను ఆల్రెడీ వీడియోలో కూడా షేర్ చేశాను. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేసేసేయండి. అంటే ఎలా ఉంది, మనకి మాడిపోతుందా లేదా అని తెలియనికి. సో నేను ఈ ఫ్లిప్కార్ట్ ఇది కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి ఇంపెక్స్ అని చెప్పేసి బ్రాండ్ వాళ్ళదనమాట. రేటింగ్ అండ్ రివ్యూస్ అయితే కంపల్సరీ చూస్తాను. అలా చూసి తీసుకున్నదే ఇది. ఇదొచ్చేసి తవా. ఇందులో మనము యాక్చువల్‌గా ఫ్రై చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. కానీ అందులో ఉన్న ప్రికాషన్ బట్టి ఏంటి అంటే మరీ డ్రై ఫ్రై కాకుండా కొంచెం వాటర్ వేయాలని అయితే చెప్పారనమాట. అంటే లాంగ్ టైమ్ మనం ఉండనీకి. ఏదేమైనా సరే మనకి ఫ్రై అంటే నాన్ స్టిక్‌లో అయితే బాగా వస్తది. బట్ నాన్ స్టిక్ కూడా అసలు వాడొద్దు కాబట్టి క్యాస్టర్ ఐరన్ ఒక్కటి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఆ ఒక్కటి తీసుకుంటే ఇంక నాకైతే ఈ సంవత్సరానికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. మళ్ళీ సంవత్సరం దాకా కూడా నేను ఇంకా ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయను. అంటే ఇట్లాంటి ఐటెమ్స్ ఇయర్లీ వన్సే చేస్తానండి. ఏదైనా సరే ఇయర్లీ వన్స్ ఒక్కసారి మనసు పడతది. అంటే కొనాలి అనిపించినప్పుడైతే తీసుకుంటాను. ఇంకా చూసారు కదా, మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్అవుట్ చేసేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. ఇంక ఇది నెక్స్ట్ డే చూసారు కదా, పొద్దున్నే డోర్ మ్యాట్ చేంజ్ చేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గు. యాక్చువల్‌గా టైం అయితే 4కి అలా లేస్తే నేను 7 కల్లా కరెక్ట్ 6:30 కల్లా పూజ అయితే అయిపోయింది. సో పూజ చేసిన తర్వాత చూసారా అసలు ఎంత నిండుగా ఉంటుందో దేవుడి రూము. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదొచ్చేసి పిల్లలు నేను స్కూల్‌కెళ్ళిన తర్వాత షూట్ చేశాను. ఇల్లు చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. 7:30కి వాళ్ళ వ్యాన్ వచ్చిన తర్వాత 8కి ఎల్లుండి మాది 15 మినిట్స్ ఫాస్ట్ ఉంటదిలెండి. వాళ్ళు ఎళ్ళగానే ఒక్కసారి ఇంటికొచ్చి అలా చూసుకుంటే చాలా మైండ్ రిలాక్స్‌గా అనిపించిందనమాట. బట్ 4:00 లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నేనైతే ఎప్పుడైతే వీడియో ఇది తీస్తున్నానో ఈ టైం వరకు కూర్చునేది ఉండదు. కాకపోతే మనకైతే బాడీ మాత్రం చాలా ఏంటంటే ఎనర్జిటిక్‌గా ఉంటదనమాట. పని చెయ్యాలి అని చెప్పేసి. ఇంక నేను ఇక్కడ పిల్లలకి ఈరోజు మాత్రం ఏం చేశాను అనేది అంటే నేను మీకు రేపు వస్తది కాబట్టి వీడియో ఫ్రైడే వస్తది. నేనైతే గురువారం రోజు ఏం చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మొన్న వీడియో పెట్టాను కదా. సో రెగ్యులర్‌గా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాననమాట. అది నార్మల్‌గా తినరు కాబట్టి మిల్క్ షేక్ లాగైతే చేసి ఇస్తున్నాను. సో ఈరోజైతే జస్ట్ పాలు మిల్క్ షేక్‌తోనే అనమాట. వాల్‌నట్స్ కూడా వేశాను చూసారు కదా. వాల్‌నట్స్ కొంచెము డిఫరెంట్‌గా ఉంటాయి. పిల్లలు తినరు. అయినా సరే తప్పకుండా అయితే వేస్తున్నాననమాట. మామూలుగా బాదాము, పిస్తా అయితే అది నానబెట్టట్లేదు. బాదాం ఒకటి, కాజు, వాల్‌నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవి. నేనేంటంటే బాదాము, వాల్‌నట్స్ నెక్స్ట్ వచ్చి జీడిపప్పు ఈ 3 ఒకటే బౌల్‌లో నానబెడుతున్నాను. నైట్ నానబెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే ఒక చిన్న పని ఏంటి అనంటే మనము బాదంకి పొట్టు తీయడం. యాక్చువల్‌గా నేను ఇది ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసినప్పుడు నాకు బాదం సైజ్ చిన్నగా అనిపించింది. సో ఇది చిన్నగానే ఉంది కదా అంటే అనుకున్నాను. కానీ నానితే మాత్రం పెద్దగా అవుతుంది అంటే సైజ్ అయితే పెద్దగా వస్తుంది. చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. 330కి హాఫ్ కేజీ కాబట్టి పర్వాలేదు అనైతే అనిపించింది. అంటే అందరము కొనుక్కునేలాగానే ఉంది బాదం అయితే. సో
అంటే మనము కొంచెం పిల్లలకి హెల్తీగా ఫుడ్ పెట్టాలి అని అనుకుంటున్నాం కాబట్టి, ఇంకా కొన్నింటికైతే ఇన్వెస్ట్ చేయడం తప్పడం లేదు కాబట్టి, అది కాక పని కూడా అయితది. బా కాకపోతే ఏంటి అంటే, పని అనుకోకుండా మాత్రం కొన్ని పనులైతే చేయాలన్నమాట. చూసారు కదా! ఇంక పొద్దున్న ఒక 12 అట్లా నానబెట్టేసాను. అన్నీ వేస్తున్నాననమాట మిక్సీకి. అందులో కొంచెం మిగిలితే ఇంక నేను కూడా తాగేస్తాను. వాళ్ళకేంటంటే చిన్న చిన్నగా అలవాటు చేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్ పాలతోటే ఇస్తున్నాను కానీ, ఫ్రూట్స్ కూడా కొంచెం కొంచెంగా వెయ్యాలి అనైతే చూస్తున్నాను. బట్ వాళ్ళు ఫ్రూట్స్ నార్మల్‌గానే తింటారు గానీ, కొన్ని ఫ్రూట్స్ అయితే అవాయిడ్ చేస్తారు. బట్ నేనైతే ఏవైతే కాస్ట్ తక్కువగా ఉంటాయో అలాంటి ఫ్రూట్సే పెడతాము మామూలుగా. కాకపోతే రెగ్యులర్‌గా అయితే గూడా ఫ్రూట్స్ పెట్టనండి. బట్ ఇప్పుడైతే కొంచెం కొంచెంగా ట్రై చేస్తున్నాననమాట. ఇంకెందుకంటే జంక్ ఫుడ్ అయితే అసలు నేనసలు మేము తీసుకురాము ఇంట్లోకి. జంక్ అంటే ఇంక మరీ పిజ్జా, బర్గర్‌లు ఇట్లాంటివి అసలు నేనే టేస్ట్ చేయలేదులెండి. చూసారు కదా! సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అయితే నైట్ నానబెట్టేసాను. సో, అవి కూడా అందులో వేసాననమాట. ఇది వచ్చేసి యాక్చువల్‌గా నేను జ్యూసర్‌లో వేశాను. మర్చిపోయి సడెన్‌గా హడావిడి టైం అయిపోతుంది అని జెప్పేసి జ్యూసర్‌లో వేశాను. సరేలే అవుతదేమో అనుకున్నాను గానీ, జ్యూసర్‌లో కొంచెం బ్లేడ్స్ అంత షార్ప్‌గా ఉండవు కదా! ఇక్కడొచ్చేసి బెల్లం పౌడరు, డేట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఖర్జూరాలు కూడా ఉన్నాయి గానీ, ఖర్జూరాలయితే నానబెట్టలేదు. ఇంకా నాకందులో వెయ్యగానే అది సరిగ్గా మెదగలేదు అని అనిపిచ్చిందనమాట. ఇంక వెంటనే మళ్ళీ జార్ కడుక్కొని జార్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అంటే జారు కడిగింది లేకుండే అప్పుడేమో వేశాను దానికి మిక్సీలో. సో, లేదు టమాటా చట్నీ వేద్దాము, దోస చేద్దాము అని అనుకున్నాను. అందుకని ఇంకా జారు మళ్ళీ దీంట్లో వెయ్యాలి, కడగాలి ఎందుకు అని అనిపిచ్చింది. కానీ తప్పలేదు అనుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే మిక్సీలో వేసుకొని మిల్క్ షేక్ అయితే చేశాననమాట. బట్ చాలా సేపు తిప్పితే మిల్క్ షేక్‌లు చాలా సేపు తిప్పితే మనకు చాలా ఫోమ్ అంటారు కదా! అది వస్తది. భలే అనిపిస్తదండి నాకైతే. అసలు ఏమంటారు పాలు పిండితే నురగ వస్తది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఇంట్లో బర్రెలున్న వాళ్ళకే తెలుస్తది. ఆ నురగ అనేది ఎంత న్యాచురల్‌గా ఉంటదో నాకైతే ఇది చూడగానే నాకు అదే గుర్తొస్తదనమాట. సో, ఆ ఫోమ్ కోసమైనా సరే కొంచెం ఎక్కువ సేపు తిప్పుతాను. ఇంకా అక్కడైతే కిందతో పడింది. ఈ మధ్య ఓసీడీ ఎక్కువైంది లెండి నిజంగా చెప్పాలంటే. చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. సో, ఏమైనా వంట బండ మీద పడ్డది అంటే అది ఏదేమైనా సరే వెంటనే క్లీన్ చేసుకోవడం అయితే అలవాటయిపోయింది. ఏదైనా సరే మనం మైండ్‌లో ఒకటి ఫిక్స్ అయిపోయాము అంటే అది అలానే ఉంటది కదా! నెక్స్ట్ ఇక్కడైతే నేను ఆల్రెడీ అన్నం అయితే వండేసాను. సో, పిల్లలకైతే ఇంకా ఈరోజు గురువారం కాబట్టి నేనైతే ఇంకా పులిహోర పెడదాము అనైతే అనుకున్నాను. అది కూడా నిమ్మకాయ పులిహోర. సో, అన్నమైతే చాలా అంటే చాలా చల్లగా ఉంది గదా! వాతావరణం అయితే. అసలు ఫుల్లు చలి పెడుతుందండి బాబు. ఊర్లలో అంత లేదంట. మరి సిటీలో ఎందుకు ఇంతుందో అర్థం అవ్వట్లేదు. ఫ్యాన్ కింద పెట్టకుండానే అన్నం చల్లగయిపోయింది. ఇక్కడైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను. సో, నిమ్మకాయ రసం నేనైతే ఇలా చేత్తోనే పిండుతాననమాట. ఎందుకంటే ఒక సింగిల్ డ్రాప్ కూడా అలా ఉండకుండా వచ్చేస్తది. మామూలుగా మనము స్క్వీజ్ చేసే దాంతోని చేస్తే అంటే కొంచెం మిగిలిపోతదిలెండి. ఇంకా ఇలా నేనైతే పులిహోర ఏమైనా తొందరగా అయిపోవాలి అనుకుంటే మాత్రం ఇలా అంటే తొందరగా చేసుకోవాలంటే ఇలా పులిహోర గానీ, క్యారెట్ రైస్ కానీ అలా ఏదైనా పెడతాననమాట. ఇంకా ఈ రోజుకైతే పులిహోరతో పెట్టేశాను బాక్స్ అయితే. ఎగ్ రైస్ అలా చేద్దాం అనుకున్నాను గానీ, థర్స్‌డే మేమసలు ఇంట్లో నాన్ వెజ్ తినము. దట్టు ఇప్పుడు కార్తీక మాసం నేను తినట్లేదులెండి కానీ, పిల్లలకైతే తప్పదు అనైతే స్టార్ట్ చేశాను. సో, ఇక్కడైతే కొంచెమైతే ఉప్పేసుకొని, నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటున్నాననమాట. పిల్లల బాక్స్ మందమే. ఇంకా నాకైతే బ్రేక్‌ఫాస్ట్‌కి దానికి నేను అనుకున్నాను దోస అని. బట్ ఏం తిన్నానో అని కూడా చెప్తాను. సో, హెల్తీగానే తిన్నానులెండి నేనైతే. ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కొంచెం టేస్ట్ చేస్తే నాకు చప్పగా అనిపిచ్చింది. సో, పిల్లలకి బాక్స్‌లో మనం పెట్టేటప్పుడు ఉప్పు మాత్రం కర్రీస్‌లోనైనా కొంచెం అయితే ఎక్కువగా వేయాలి. ఎందుకు అనంటే వాళ్ళు మధ్యాహ్నం తినేసరికి అది ఇంకా చప్పగా అయిపోతే తినలేరు. పాపం తప్పక టీచర్స్ భయానికి తింటరేమోలే గానీ, నిజంగా చెప్పాలంటే అస్సలు తినరండి. వాళ్ళకు కొంచెం నాకే అనిపిస్తది ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తది. అన్నం కలిపి పెట్టడం వల్ల ఇట్లా అంటే చప్పగా అయిపోతది గదా! అని జెప్పేసి. నేనైతే ఇక్కడైతే పోపిచ్చేస్తున్నాను. జస్ట్ సింపుల్ అండ్ ఈజీగా అయిపోనీకైతే ఎప్పుడు నిమ్మకాయలైతే ఇంట్లో పెట్టుకోవడం చాలా చాలా బెస్ట్. దట్టు అందులో సి విటమిన్ కూడా ఉంటది కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది గదా! పిల్లలకి. ఈ సీజన్‌లో మాత్రం కంపల్సరీగా చాలామంది అవాయిడ్ చేస్తారు. జలుబు వస్తది, జలుబులేస్తది అని జెప్పేసి. కానీ నిమ్మకాయలు, నారింజ, బత్తాయిలు మాత్రం కంపల్సరీ తినాలండి. తింటేనే అసలు జలుబులు ఇట్లాంటివి అటాక్ అవ్వకుండా ఉంటాయి. ఎక్కువగా వాడుతూ ఉంటే గూడా మనకి క్లైమేట్ చేంజ్ అవ్వగానే వెంటనే జలుబులు అంటుకోకుండా మాత్రం ఉంటాయి. మాకైతే జలుబులు
సీజనల్‌గా అంటే చల్లగా ఉన్నప్పుడు ఇట్లా రావు కానీ, నాకైనా, పిల్లలకైనా జస్ట్ వాటర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. కానీ నార్మల్‌గా సీజనల్‌గా వచ్చే జలుబులు చాలా చాలా తక్కువ. వాటర్ చేంజ్ అయినప్పుడు అంటే ఊర్లల్లో బాగా ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తారనమాట. సో, మాకు ఫ్లోరిన్ వాటర్ అట్లా వస్తదని జెప్పేసి, మేమైతే ఇక్కడ ట్యాప్ వాటరే వాడతాం. సో, ఆ వాటర్ తాగినప్పుడు మాత్రం ఖచ్చితంగా జలుబైతదిలెండి. ఇప్పుడు నా త్రోట్ గూడా అలానే ఉంది యాక్చువల్‌గా. ఇంకా ఇక్కడైతే సింపుల్‌గా పోపిస్తున్నాను చూడండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, 2 పప్పులు పల్లీలు వేస్తే మా పెద్ద పాప తినట్లేదు. సో, అందుకని చెప్పేసి పల్లీలు వేయలేదు. ఇంకా ఎండుమిరపకాయలు వేస్తే వాళ్ళకు తినేటప్పుడు ఇబ్బంది ఉంటదని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఒక్కటే చీలికలు ఒక 3 తీసుకొని మధ్యలోకి కట్ చేసి చీలికల్లాగా వేశాను. కారం కూడా ఎక్కువగా వెయ్యను. చాలా తక్కువగానే వేస్తాను. యాక్చువల్‌గా మేము చాలా కారం తింటాంలే కానీ, ఇక పిల్లలకైతే కొంచెం చూసే వేస్తాననమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఇంగ్రీడియెంట్ అయితే కంపల్సరీగా వేస్తాను. అదేంటి అనంటే ఇంగువ. అది చూసారు కదా! ఇంగువ వేస్తే ఎంత టేస్ట్ ఉంటదో అసలు. ఈరోజు పప్పుచారు చేశాను మర్చిపోయాను. సో, ఆ ఫ్లేవర్ నాకు పప్పుచారులో మిస్ అయింది అనైతే అనిపించింది లేండి గానీ, పులిహోరలో కంపల్సరీగా ఇంగువ వేస్తే చాలా అంటే చాలా బావుంటుంది. డైజెషన్‌కి కూడా చాలా మంచిదండి అసలు. సో, ఇది చాలా మందికి తెలీదు. నేనైతే ఇంకా చాలా రోజుల నుంచి వాడుతున్నానులెండి. ఇక మొత్తానికైతే పులిహోర కూడా కలిపేస్తున్నాను. ఈజీగా అయిపోయిందనమాట. నాకైతే మార్నింగ్ అలా అయినా సరే నేను 4:00 లేసినా గూడా 7:30కి హడావిడి అయితుంది. పిల్లలు లేట్ లేస్తున్నారు. ఈ చలికి పొద్దున లేవట్లేదు గాబట్టి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా మా హస్బెండ్ ఉంటే పర్వాలేదులే గానీ, తను లేకపోతే మాత్రం కొంచెం హడావిడి అవుతది. ఇంక తను కూడా లేరు. డ్యూటీకెళ్ళిపోయారు. సో, ఒక్కరమే ఉన్నప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవడం చాలా స్ట్రెస్ అండేనండి బాబు. నిజంగా చెప్తున్నాను గదా! ఇక్కడైతే మా పాపకి టేస్ట్ చేపిస్తున్నాననమాట. ఎందుకు అంటే మళ్ళీ తనకు నచ్చకపోతే తినదేమో అన్నట్టుగా మళ్ళీ వచ్చాక అంటదమ్మా ఇది బాలేదు. ఏదో బలవంతంగా తిన్నానమ్మా అంటే చాలా బాధేస్తది. సో, మనం ఇంట్లో ఉండి కర్రీ వండుకొని అట్లా తింటాం గదా! పిల్లలకు అట్లా పెట్టడం అయితే కొంచెం భయమేస్తది. ఇంకా ఇక్కడైతే పెద్ద పాపకి అండ్ చిన్న పాపకి ఇద్దరికీ అయితే మార్నింగ్ ఇంకా ఇదే ఇస్తున్నాననమాట. టమ్మీ ఫిల్‌గా ఉంటది. వాళ్ళకి ఆకలి కూడా వేయదు. సో, ఇలా జ్యూసే ఇస్తున్నాను. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చి, మళ్ళీ జ్యూస్ ఇచ్చి ఇదంతా చేస్తే తినరు. నిజంగా చెప్పాలంటే మనము స్కూల్‌కెళ్ళేటప్పుడు ఫుడ్ ఎంత కంట్రోల్‌లో పెడితే అంత మంచిది. లేకపోతే నిద్రొచ్చేస్తది వాళ్ళకి. వాళ్ళు చదువుకోనికి వెళ్తున్నారా? నిద్రకెళ్తున్నారా? నేనైతే అదే ఆలోచిస్తాను. సో, లిమిట్‌గానే పెడతాను. మరీ కుక్ అయితే ఏమి పెట్టనులేండి. ఇంటికొచ్చాక కావాలంటే తింటారు అని చెప్పేసి. అదైతే పెద్దమ్మాయి బాక్స్. ఇదైతే చిన్నమ్మాయి బాక్స్ అనమాట. ఇలా అయితే బాక్స్ అయితే ప్యాక్ చేసేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్‌కైతే ఈరోజైతే స్నాక్స్ ఫుల్‌గా తిన్నారండి బాబు వాళ్ళైతే. అంటే నాకైతే బాక్స్ ఎంప్టీగా వచ్చింది. పీల్ తీసి పెట్టాననమాట యాపిల్. ఇద్దరికీ యాపిల్ 4, 4 పీసులు పెట్టాను. వాళ్ళకి ఒక 10 మినిట్స్ అలా షార్ట్ బ్రేక్ ఉంటది. ఆ షార్ట్ బ్రేక్‌లో తినేస్తారు అని చెప్పేసి. మొత్తానికైతే ఫుల్లు సాటిస్ఫైడ్‌గా అయితే నాకు ఈరోజంతా గడిచిందనమాట. హెల్తీ ఫుడ్ పెట్టాను నా పిల్లలకి అని చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. సో, ఇంటికొచ్చి బాక్సులు ఖాళీయినయి చూసాక ఇంకా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇదండి ఈరోజు నా చిన్న వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. సో, మీరు కూడా కొంచెంలో కొంచెమైనా ఇలాంటివి అంటే మనము మిడిల్ క్లాస్ వాళ్ళము ఎలా ఉంటే బెటరు అనే ఒక చిన్న థాట్ అనమాట. అంతే. అందుకోసమే నేనైతే ఈ వీడియోస్ అయితే అట్లా మార్నింగ్ వీడియోస్ షేర్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ వీడియోస్ అవైతే ఎక్కువ షూట్ చేయట్లేదు. ఇంకా అవి కూడా షూట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఇంకేం పనుంటది ఏంటి అని రోజంతా పని ఉంటూనే ఉంటదండి బాబు పక్కన పెడితే తప్ప. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.